ప్రతిభ గల విద్యార్థులకు, పేద విద్యార్థులకు సాయం అందించడం, ఉత్తమ ఉపాధ్యాయులను గుర్తించి సన్మానించడం, ఇతర సామాజిక సేవా కార్యక్రమాల్లో పాలు పంచుకుంటూ 8 వసంతాలు పూర్తి చేసుకున్న రాజమహేంద్రి చారిటబుల్ ట్రస్ట్ సేవలు ప్రశంసనీయమని సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పేర్కొన్నారు. నిస్వార్థ సేవ, సామాజిక దృక్పథం మెండుగా ఉన్న వ్యక్తులు ఈ ట్రస్ట్లో ఉండడం వలన విజయవంతంగా 8 ఏళ్లు పూర్తి చేసుకుని 9వ సంవత్సరంలోకి అడుగు పెట్టగలిగిందని అన్నారు. ట్రస్ట్ 8వ వార్షిక వేడుకలు స్థానిక శ్రీ వెంకటేశ్వర ఆనంద్ కళా కేంద్రంలో రెడ్డిబాబు అధ్యక్షతన ఆదివారం రాత్రి నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆదిరెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం చేసే కార్యక్రమాలు ప్రభుత్వం చేస్తుందని, అయితే ఇలాంటి స్వచ్ఛంద సంస్థలు, ట్రస్టులు తమ కార్యకలాపాలు కొనసాగిస్తూ ఉంటే సమాజంలో అందరూ అభివృద్ధి చెందడానికి వీలవుతుందని అన్నారు. ప్రభుత్వం డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్ రామచంద్ర, తిరుమల స్కూల్ నున్న సురేష్, ఆర్యపురం బ్యాంకు చైర్మన్ చల్లా శంకర్రావు, ఇన్నీసుపేట బ్యాంకు చైర్మన్గా కోళ్ల బాబు తదితరులను సత్కరించారు. తెంటు సత్యనారాయణ, చలుమూరి సత్యనారాయణ, ధనరాజు, సిరిపురపు రమేష్, నర్సిపల్లి హారిక, కె గోవింద్, కిర్ల తాతారావు, మిరుపుల శ్రీనివాసరావు, మానవతా సేవా సమితి కృష్ణప్రసాద్, ఆదిరెడ్డి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఈ ట్రస్ట్ అన్నది 8 సంవత్సరాలు, అసలు 8 నిమిషాలు కూడా ఉండదు. కానీ 8 సంవత్సరాలు ఉన్నారంటే నిస్వార్థంగా వీళ్ళందరూ కూడా సమాజానికి ఏదో ఒక సేవ చేయాలి, తద్వారా సమాజంలో మార్పు తీసుకురావాలి అనే ఒక ఆలోచనతో చేస్తా ఉన్నారు. మీకు ఒకటే చెప్తాం, ప్రభుత్వాలు వారి యొక్క బాధ్యత నిర్వర్తిస్తారు, కానీ ప్రభుత్వానికి ప్రజలకి మధ్యన వారధి కింద ఇలాంటి ట్రస్టులు వారి యొక్క కర్తవ్యాన్ని నిర్వర్తిస్తూనే ఉండాలి. అది మీరు అనునిత్యం చేయవలసిన కార్యక్రమం. ఈరోజు ఉదాహరణ తీసుకుందాం. విజయవాడలోనే నేను అసలు ఈ యొక్క ప్రసంగానికి ముందు ఏదైతే ఈ యొక్క అకాల వర్షాల వల్ల, ఈ వరదల వల్ల ప్రాణాలు కోల్పోయిన వాళ్ళందరికీ కూడా ఈ యొక్క వేదిక ద్వారా మన అందరి యొక్క ప్రగాఢ సానుభూతి తెలియచేసి, నేను అందరికీ కూడా మన అందరి తరఫున ప్రగాఢ సానుభూతి తెలియచేస్తూ, అక్కడ విజయవాడలో మీరు చూస్తా ఉన్నారు 40 సంవత్సరాలుగా ఇప్పుడు కని విని ఎరిగిన రీతిలో ఆ వర్ష క్లౌడ్ బర్స్ట్ లాగా జరుగుతా ఉంది అని అంటే చాలా దురదృష్టకరం. ప్రభుత్వాలు వారి పనాలు చేస్తా ఉన్న స్వచ్ఛంద సంస్థలు వారందరికీ కూడా కాలుకి మొక్కాలి. స్వచ్ఛంద సంస్థలు ఎక్కడికక్కడ వారు ప్రాణాలని పణంగా పెట్టి ఈ రోజు వారి యొక్క ప్రజల్ని ఆదుకుంటున్నారు కాబట్టి అక్కడ ప్రజలందరూ సురక్షితంగా ఉన్నారు. వీరి యొక్క ట్రస్ట్ కార్యక్రమాలు దినదిన అభివృద్ధి చెందాలని, ఏదైతే రాజమహేంద్రవరానికి రాజమహేంద్రి చారిటబుల్ ట్రస్ట్ ఒక వరం కింద మారుతా ఉంది. దాని యొక్క సేవలు దినదిన అభివృద్ధి చెందుతూ ప్రజలకి మరింత చేరువవుతూ మీ యొక్క కార్యక్రమాలతో జనాల యొక్క ప్రేమని, అభిమానాన్ని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, వ్యాపార రంగంలోనూ కూడా రాణిస్తూ ఆయన భార్యని మేయర్ చేసి, ఆయన శాసన మండలి సభ్యుడై నా భార్యని ఆయన కోడల్ని ఎమ్మెల్యే చేసి ఈ రోజు నన్ను కూడా ఎమ్మెల్యే కింద చేయగలిగారు అని అంటే కృషితోటి ఏదైనా సాధించగలుగుతాం. ఇక్కడున్న ఉపాధ్యాయులు కూడా నేను ఒకటే చెప్తాను, మీరు ఒకటే పిల్లలకి చెప్పండి, డాక్టర్ కొడుకు డాక్టరు, రాజకీయ నాయకుడు కొడుకు రాజకీయ నాయకుడు అవ్వాల్సిన అవసరం లేదు. ఎవరైనా సరే అవే హక్కు వారికి ఉంది, కానీ కృషితోటి ఏదైనా సాధించగలుగుతాం.